అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన తెలంగాణలో కానీ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర రావడంలో మన తెలంగాణలో బీఆర్ఎస్ బీఎస్పీ ఒకటి కావడం జరిగింది. అదే నాగర్ కర్నూలుకి వెళ్ళి ఖరారైనట్లు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఖరారైనట్లు తెలంగాణ వాళ్ళు మన పార్టీ వాళ్ళు ఒప్పుకొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవీణ్ కుమార్ గారు పోరాటాలు చేసి బీఎస్పీలో ఆయన రాజీనామా చేసిన తర్వాత బీఎస్పీలో చేరడం జరిగింది. చేరడం దళిత బంధు మీద కానీ ఇంకా ఎన్నెన్నో పథకాల మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఎన్ని పోరాటాలు చేశారు. ఈరోజు ఒకటేనంటే ఇది పెద్ద మొత్తంలో ఇప్పుడు కనిపిస్తుంది మాకు ఏంటంటే ముఖ్యంగా ఈ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, బీఎస్పీ ఈ మూడు ఒకటే అని కనిపించడం జరుగుతుంది. దళిత జాతి, దళిత బిడ్డ ఆయన ఈ విధంగా చేయడం అంటే దళిత జాతికి అవమానం పరిచినట్లు ఈరోజు కనిపించడం జరుగుతుంది. నేను నాగర్ కర్నూలు జిల్లావాసిగా మాట్లాడుతున్నాను. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గురుకుల కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపడుతున్నారు. అటువంటి క్రమంలో కేసీఆర్ దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, ఓసీలో ఉన్నటువంటి బీద వాళ్లకు గురుకుల సంస్థ ద్వారా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా చేయూతనిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కేసీఆర్ గారు లేనిపోని అభాండాలు దొబ్బేస్తే డీజీపీ స్థాయికి వచ్చే వ్యక్తి కూడా కేసీఆర్ మీద విసుగు చెంది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులు బాగుపడదు లేదు, బడుగు బలహీన వర్గాలు ఎదిగేటట్లు లేదని కేసీఆర్ ఇచ్చిన పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం, అది బీఎస్పీ పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటున్నారనడానికి మాకు ఎటువంటి ఆలోచన కలగడం లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ, ప్రజా వ్యతిరేక పార్టీ అని బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలో పొత్తు పెట్టుకుంటే మీ ఆలోచన ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఏంది అనేది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రజలకు మీరు ఏ రకమైన మెసేజ్ పాస్ చేస్తున్నారు, ప్రజా వ్యతిరేక పార్టీలకు పోయి మళ్ళీ మీరు ప్రజలకు ఏ రకమైన సందేశం ఇస్తే మీరు ఎంపీగా పోటీ చేయదలుచుకున్నారనే దానికి మేము నార్కల్ పార్లమెంట్ స్థానం నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని, బీఎస్పీ పార్టీని మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో పోరాడినట్లు ఒంటిగా పోరాడండి, మీ బలాన్ని చూపించుకోండి. కానీ వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రజల విలువైన ఓట్లను మీరు దండుకోవాలని చూస్తే అది కరెక్ట్ కాదు. ప్రజలకు సేవ చేసే పార్టీగా మీరు ముందుకు వస్తే ఆలోచన ఉంటుంది. కానీ ప్రజలు మోసం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీతోని పొత్తు పెట్టుకుంటే నార్కల్ పార్లమెంట్లో మేము సాధించలేమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.